హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి కోరుకున్నట్టే భూమితో తన టైంని హ్యాపీగా స్పెండ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. శివాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అలా భూమి కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మార్నింగ్ అవ్వగానే భూమి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి చక్కగా వాళ్ళ ఇల్లంతా ధూపం వేస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ భూమిని తన రూమ్కి పిలిచి, భూమి, మార్నింగ్ లేవగానే నీ ఫేస్ ఇకపై నేను రోజు చూడాలి. గుడ్ మార్నింగ్ భూమి, ఐ లవ్ యూ భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు. అదంతా చూస్తున్న భూమికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా భూమి గగన్ ఇద్దరు రెడీ అయి కిందకి రాగానే శారద ఏమో, నాన్న, గగన్ పంతులు గారితో మాట్లాడాను, నిశ్చయ తాంబూలాలకి రేపు మంచి ముహూర్తం అని అంటున్నారు అని అంటారు శారద. అయితే ఇంకేంటి, రేపే పూరి శివల ఎంగేజ్మెంట్ జరిపించేద్దామమ్మా అని అంటాడు గగన్. భూమి ఆలోచనలో పడుతుంది. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు గగన్. అదేమీ లేదు బావా, అంటే ఒకటి, మనం ఎవరి తరపున ఉంటున్నాం? ఇప్పుడు నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి ఒక జంట ఉండాలి కదా బావా, మరి మన తరపున ఎవరుంటారు అంటే ఏముంది, పూరికి అన్నా వదినలుగా మనం ఉంటాం అని అంటారు. పూరికి ఓకే బావా, మరి నా తమ్ముడి వైపు ఎవరు తీసుకుంటారు అనేసరికి ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు. ఏముంది భూమి, ఎవరో ఒకరిని నేను ఆ టైంకి పిలుస్తానులే అంటారు. లేదు బావా, నేను ఇప్పుడు నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను, అడిగితే నువ్వేమంటావునని భయంగా ఉంది అని అంటుంది. భూమి, నువ్వు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు నిర్భయంగా నీ మనసులో ఉన్నది చెప్పొచ్చు అని అంటారు. అంటే బావా, శివ తరపున తల్లిదండ్రులుగా నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి అపూర్వ పిన్నిని, మా నాన్నని పిలిపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అరకులో నేను శివ వాళ్ళ అమ్మా నాన్నకి దొరికినప్పటి నుండి వాళ్ళను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను వచ్చాకే వాళ్ళ ఇంట్లో అదృష్టం కలిసొచ్చింది అని నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. శివ కూడా తోడ పుట్టకపోయినా నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ. అలాంటిది వాడు అమ్మ నాన్న లేని అనాథ అయిపోయాడు. వాడికి అమ్మైనా నాన్నైనా నేనే. అలాంటప్పుడు నా తండ్రితో వాడికి నిశ్చయ తాంబూలాలు అందించేలా చేస్తే పైనున్న మా అమ్మా నాన్నల ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది బావా. ఈ ఒక్క మాట నాది వినొచ్చు కదా అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడనమాట గగన్. సరే భూమి, నువ్వు అంత ఎమోషనల్గా అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం కోరుకున్నా నేను అది ఖచ్చితంగా నెరవేరుస్తాను భూమి. ఓకే, నువ్వు చెప్పినట్టే శరత్ చంద్ర అపూర్వానే వచ్చి శివకి తల్లిదండ్రులుగా నిశ్చయ తాంబూలాలని అందుకుంటారు అని అంటారు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడే వెళ్ళి మనం మాట్లాడొద్దామని చెప్పి భూమి గగన్ ఇద్దరూ హ్యాపీగా రెడీ అయ్యి అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ శివ పూరిని పెళ్లి చేసుకోబోతున్న వాడు కరెక్టే. అలాంటప్పుడు వాడు ఎందుకని ఈ ఇంటికి వచ్చాడు? అసలు ఈ ఇంటికి రావాల్సిన కారణం ఏంటి? ఎందుకు రావాలి? భూమి చెప్పిన రీజన్ చూస్తుంటే కరెక్ట్గా అనిపించట్లేదు. ఏదో తేడా కొడుతుంది. ఆ రోజు బుర్కాలో వచ్చింది ఎవడు? ఒకవేళ వీడేనా అని ఆలోచనలో పడుతుంది అపూర్వ. అదే టైంకి గగన్ అండ్ భూమి ఇంటికి రావడంతో ఒక్కసారిగా అపూర్వ, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. నేను నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అపూర్వ అని అంటుంది. ఓ, బావతోనా? బావా, బావా, నీ కూతురు అల్లుడు వచ్చారు అని అంటారు. వెంటనే శరత్చంద్ర బయటకు వచ్చి, ఏంటి, ఎందుకు వచ్చారు అని అడుగుతారు. నాన్న, కోపగించుకోకండి, మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికే వచ్చాను. నా తమ్ముడు శివాకి పూరికి ఇవాళ ఎంగేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగాలి అంటే వాడికి తండ్రిగా నువ్వే ఉండాలి. నువ్వు వాడిని తండ్రిగా నిశ్చయ తాంబూలాలు అందుకోవాలి. అందుకే నా మాట విని రానా అన్నా అని అంటుందన్నమాట భూమి. ఇంక వెంటనే అపూర్వ, ఏంటి, ఆ అనామకుడికి మేము తల్లిదండ్రులుగా నిశ్చయ తాంబూలాలు అందుకోవాలా? అంత సీన్ లేదు.
మేమేమీ రాము అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఎందుకు అలా అంటున్నావు? ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఎప్పుడైతే వాడు భూమి తమ్ముడని తెలిసిందో అప్పుడే వాడిపై నాకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. అయినా ఒకటి మాత్రం నిజం అపూర్వ, చిన్నప్పుడు భూమి అరకులో బొమ్మల ఫ్యాక్టరీలో పడి ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు నా భూమిని పెంచి పోషించారు. నేను చేయాల్సిన పనులన్నీ నా స్థానంలో ఉండి వాళ్ళు చేశారు. భూమిని ఇంత పెంచి పోషించారు. అలాంటి వాళ్ళ రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేకపోయాను. కనీసం వాళ్ళ కొడుకు ఇచ్చే తాంబూలాల్లో అయినా నేను తీర్చుకోవాలి అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు కూడా నా మాట వినాల్సిందే అపూర్వ అని అంటారు శరత్చంద్ర. అది కాదు బావ, ఇంకేం మాట్లాడద్దు అపూర్వ, నేను ఫిక్స్ అయ్యాను. భూమి, నిశ్చయతాంబూలాలు ఎప్పుడో చెప్పు, నేను మీ పిన్ని అపూర్వ ఇద్దరం వస్తాం, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపే అని ముహూర్తం పెట్టారు నాన్న. సరే, నేను బయలుదేరుతాం అని చెప్పి భూమి గగన్ అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శివ ఆలోచనలో పడి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా, సాడ్గా, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంటాడు. ఇంకా గగన్ అండ్ భూమి శివ దగ్గరికి వచ్చి, శివ ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో తీసుకో, ఇవి నీకోసమే. రేపు నీకు పూరికి ఎంగేజ్మెంట్ కదా, హ్యాపీగా ఈ డ్రెస్ వేసుకో, ఓకేనా అని ఇంకా అలా హ్యాపీగా ఇస్తాడనమాట గగన్. బావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా అని అంటారు. ఏంటో చెప్పు అని అంటారు. అంటే అది అననేలోపు ఇంకా వెంటనే అక్కడికి భూమి, ఏంటి శివ నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? ఓ, ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటనా? ఎలాగో మీ ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అలాంటప్పుడు ఇంకా ఎందుకని లేట్ చేయడం? అయినా ఇప్పుడు మేమిద్దరం కలిపి నీకు హ్యాపీగా పెళ్లి చేస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉంటే దానికి మించి మనకేం కావాలి అని ఇంకా ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట భూమి. పాపం భూమి మాటలకి ఏం చెప్పాలో అర్థం కాదు శివాకి. అక్కని బావ సంతోషంగా చూసుకుంటున్నాడు. నిజంగా భూమి అక్క, గగన్ బావ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అలానే జరగాలి. లేదంటే నా జీవితం త్యాగం చేసినా పర్లేదు, వాళ్ళిద్దరే సంతోషంగా ఉండాలని ఇంకలా శివ గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా పూరి కూడా ఎంతో హ్యాపీగా, అమ్మయ్య నాకు శివాకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అండ్ గగన్ పూరి శివల ఎంగేజ్మెంట్ చేయడానికి హడావిడంతా చేస్తూ ఉంటారు. అదే టైంకి అపూర్వ, శరత్చంద్ర, చెర్రీ, నక్షత్ర అందరూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. అపూర్వ మాత్రం అలా చూస్తూ అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా ఇంకా పంతులుగాని పిలిపించి పూజ చేసి ఒకరినొకరు రింగ్స్ పెట్టుకోమని చెప్తారు. ఇంకా శివకైతే చేతులు వణుకుతూ ఉంటాయి. శివ ఏమైంది, ఎందుకలా ఉన్నావు, పెట్టు అని చెప్పి ఇంకా భూమి చెప్పగానే, లేదు నా అక్క కోసం ఇదంతా అని ఇంకా వెంటనే తనకి ఎంగేజ్మెంట్ రింగ్ పెడతాడు. అలా శివాకు కూడా పూరి ఎంగేజ్మెంట్ రింగ్ పెడుతుంది. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది. ఇంక అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. పూరి తరపున అన్న వదినలుగా గగన్ భూమి, శివ తరపున అమ్మ నాన్నలుగా అపూర్వ అండ్ శరత్చంద్ర ఇద్దరు కలిసి ఇంకా అలా తనకైతే తీసుకుంటారు, తాంబూలాలు తీసుకుంటారు. పూరి శివల ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. శివ మాత్రం చాలా కోప్పడుతూ, నాకు ఏం చేయాలన్నా నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎదురుగా చూస్తుంటే పూరి కాకుండా బిందునే గుర్తొస్తుంది, బిందునే చూస్తున్నట్టు అనిపిస్తుంది, నా ప్రాణం బిందు కోసం కాకుండా ఇంకెవ్వరి కోసం ఉండకూడదు అని చాలా బాధపడుతూ ఉంటాడు శివ. పూరి శివ దగ్గరికి వెళ్ళి, శివ ఇప్పటితో మనకి సగం పెళ్ళైపోయినట్టే, జీవితాంతం మనం ఇదే ఇంట్లో అన్నయ్య భూమి ముందు చాలా హ్యాపీగా మన జీవితాన్ని డెవలప్ చేసుకోవచ్చు. శివ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఆ రోజు మనం తలొక జాబ్ తెచ్చుకుంటాం, తర్వాత హ్యాపీగా జాబ్ చేసి మన లైఫ్ని సంతోషంగా
లీడ్ చేసుకుంటామని ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటే శివ మాత్రం పక్కకొచ్చి ఏడుస్తూ ఉంటాడు. అపూర్వ అదంతా గమనిస్తుంది. వెంటనే శివ పూరికి కాకుండా బిందుకి కాల్ చేసి, హలో బిందు, నేను తట్టుకోలేకపోతున్నాను బిందు, నా వల్ల కావటం లేదు బిందు, ఎంతైనా నాకు నాకు నచ్చటం లేదు బిందు, నాకు నువ్వే కనబడుతున్నావు, నువ్వే వినపడుతున్నావు, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కేవలం నిన్ను మాత్రమే బిందు అని చెప్పడంతో ఒక్కసారిగా అదంతా విన్న అపూర్వ షాక్లో ఉండిపోతుంది. అంటే వీడు బిందుని ప్రేమిస్తున్నాడా, బిందుని లవ్ చేస్తున్నాడా, ఆ రోజు వీడు బిందు కోసమే ఇంటికి వచ్చాడా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇంకా అపూర్వ నవ్వుకుంటూ, ఆయన ఈ గగన్ గాడికి బాగా కావాల్సిందే, ఎందుకంటే వీడు ఏదో అనుకుంటూ ఉంటాడు కదా, అంగరంగ వైభవంగా తన చెల్లెలు పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటాడు కదా, వాడి కళ్ళన్నీ ఖచ్చితంగా ఈ శివ కుప్ప కూల్చేస్తాడు. ఆ విషయం అర్థమవుతుంది. ఒకవేళ పూరి పెళ్లి జరిగిపోయినా పూరి అంటే ఈ శివాకి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా పూరి నరకం చూస్తుంది. ఈ గగన్ ఫ్యామిలీ చండాలంగా ఎప్పుడూ బాధల్లో ఉండడమే కదా నేను కోరుకునేది, అదే జరుగుతుంది అని అపూర్వ అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అలా ఆ రోజైతే టైం అయిపోతుంది. సో పూరి శివల ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకలా శారద అయితే, నాన్న గగన్, నువ్వు భూమి సంతోషంగా ఉంటే మిమ్మల్ని గుడికి తీసుకువెళ్ళి వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను, పదండి నాన్న వెళ్దామని చెప్పి ఇంకలా హ్యాపీగా వాళ్ళనైతే గుడికి తీసుకువెళ్తుంది. పాపం అదే గుడికి కృష్ణప్రసాద్ కూడా వస్తారు. కృష్ణప్రసాద్ దూరం నుండి భూమి గగన్ ఇద్దరూ సంతోషంగా ఉండడాన్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా నేను ఇదే కోరుకున్నాను, ఇదే జరుగుతుంది, నాకు ఎంత హ్యాపీగా ఉందో వీళ్ళని చూసి అని ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటాడు దూరం నుండి. అప్పుడే భూమి గగన్ ఇద్దరు వ్రతం చేస్తూ ఉంటే ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ, చూడు భూమి, ఎప్పుడు నేను నిన్ను వదులుకోను అని నీకు మాట ఇచ్చాను, నువ్వు కూడా నా గురించి ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు. ఈ విషయంలో నేను నీకు ఎంత చెప్పినా తక్కువే అని మనసులో అనుకుంటూ ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకలా భూమి, బావా, పూరి శివల పెళ్ళైపోతే ఇంక మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు, అది మాత్రమే కాదు, నేను పెట్టిన షరతుని కూడా నువ్వు ఖచ్చితంగా తీసేస్తావు అని అంటారు. నువ్వు పెట్టిన షరతుకే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నావా భూమి? లేదు, నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నిజాయితీగా నిష్కల్మషంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని శివ గురించి కాకుండా మనస్ఫూర్తిగా భూమి గగన్ని ప్రేమిస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా భూమి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. బావా, నువ్వేమంటున్నావు అని అంటారు. నేను చెప్పేది నిజం భూమి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని ఇంకా హ్యాపీగా చెప్తాడనమాట గగన్. అలా గగన్ భూమి ఇద్దరూ హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొక వారం రోజుల్లో శివాకి పూరికి పెళ్ళి అని నిశ్చయిస్తారు. సో అలా శివ పూరిల పెళ్ళి హడావిడికి షాపింగ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా గగన్ అయితే భూమి కోసం ఒక మంచి శారీ తీసుకుంటాడు. భూమి కూడా గగన్ కోసం ఒక మంచి శారీ తీసుకుంటుంది. కానీ ఒకవైపు శివ మాత్రం బిందు గురించి ఆలోచిస్తూ బిందు ఆలోచనల్లోనే చాలా అంటే చాలా మునిగిపోయి ఉంటాడు. పూరికి ఆ విషయాలు తెలియక పాపం శివతో హ్యాపీగా తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.